వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు రెసిపీ వచ్చేసి ముద్దపప్పుని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. ముద్దపప్పుని మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ తింటూనే ఉన్నాము. పిల్లల నుంచైనా పెద్దవాళ్ళ వరకైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ముద్దపప్పు చేయడం చాలా సింపుల్ అయినా చేసే విధానం బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ముద్దపప్పు వేడి అన్నంలోకి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పక్కన కొంచెం ఊరగాయ పెట్టుకొని కలుపుకొని తింటుంటే మాత్రం రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. మాటల్లో చెప్పలేను. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి సింపుల్గా ఈ ముద్దపప్పు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముద్దపప్పు తయారు చేయడం కోసం ఒక కుక్కర్ తీసుకోవాలి. నేను పప్పును ఉడికించడం కోసం కుక్కర్లో చూపిస్తున్నాను. మీకు కావాలంటే బాండీలో అయినా ఉడికించుకోవచ్చు. 1 కప్పు కందిపప్పుని వేసుకోవాలి. కందిపప్పును వేయించుకొనైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయించట్లేదండి, మీరు కావాలంటే వేయించుకోవచ్చు. కందిపప్పుని కుక్కర్లోకి వేసుకున్నాక నీళ్ళు పోసుకొని 1-2 సార్లు బాగా కడుక్కొని తీసుకోవాలి. కందిపప్పు ఈ విధంగా బాగా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని మనం కందిపప్పు ఏ కప్ తీసుకుంటామో అదే కప్తోనే ఒక 2.5 కప్పు వరకు నీళ్ళైతే పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నూనె, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్కి మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మీకు పప్పు అనేది చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడికించేసుకోవాలి. నేను ఎక్కువ నీళ్ళు కూడా వేసుకోలేదు కాబట్టి కరెక్ట్గా సరిపోయినాయండి. ఒకవేళ నీళ్ళు ఎక్కువ మిగిలినట్టు అనిపిస్తే స్టవ్ మీద పెట్టుకొని పప్పు దగ్గరికి ఎంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించి పెట్టుకున్న ఈ పప్పులోకి రుచి తగ్గట్లు కల్లుప్పు వేసుకొని పప్పు గిత్తితో ఈ పప్పు అంతా మెత్తగా అయ్యేంతవరకు ఇలా మెదుపుకోవాలి. పప్పు గిత్తి లేకపోతే మిక్సీ జార్లోకి వేసుకొనైనా పప్పుని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఈ పప్పుని ఎలా మెదుపుకోవాలి అంటే నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోవాలి, ఆ విధంగా మెదుపుకోవాలి. చూసారు కదా, పప్పు అంతా ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి. ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా ఒక బాక్స్లోకి ఈ పప్పు అంతా తీసేసుకుందాము. పప్పు అంతా ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఈ పప్పుకి పోపు అయితే తయారు చేసుకుందాము. పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా నూనె వేడవగానే ఇందులోకి ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయని వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవి ఎంత బాగా కలుపుకుంటూ పోపు దినుసులు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మీకు ఇష్టమైతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇలా పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పులోకి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా కమ్మగా ముద్దపప్పు అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి ఈ ముద్దపప్పు వేసుకొని కొద్దిగా ఆవకాయ కూడా వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా ఓహో అంటూ ఎంతో కమ్మగా రుచిగా తినేయచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్లు ముద్దపప్పు తయారు చేసుకున్నారంటే మీరే అంటారు సూపర్గా ఉందని. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.